పదవిలో లేకున్నప్పుడు రైతన్న కోసం పోరాడారు, పదవిలో ఉన్నప్పుడు నేను రైతు పక్షపాతిని అని ధైర్యంగా చెప్పుకొని రైతు కోసం ఎంత చేసినా తక్కువే అనుకొని ఎంతో చేయాలనుకొని చేశారు. 7 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తానన్నాడు, ఇచ్చి చూపించాడు. ఇప్పుడున్న ప్రభుత్వం 3-4 గంటలు కూడా ఇవ్వడానికి ఆపసోపాలు పడుతోంది. 2 గంటలంట. అస్సలు కరెంట్ ఇవ్వడం లేదు. మన పొలాలకు నీళ్లు లాక్కుందామన్నా లేవు, తాగడానికి కూడా లేవు, పడుకోవడానికి కూడా లేవు. చదువుకుందామంటే కరెంట్ ఇవ్వరు, చదివించడానికి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వరు. రాజశేఖర్ రెడ్డి గారు ప్రతి ఇంట్లోనూ ఒక పెద్ద చదివిన వాడు ఉండే తప్ప ఆ పాపో ఆ బాబో ఆ కుటుంబం పైకి రాదని ఎంతో విశ్వసించారు. అందుకే ప్రతి కుటుంబంలో ఒక డాక్టరో, ఒక ఇంజనీరో, ఒక కలెక్టరో, లేకపోతే ఒక పెద్ద చదువులు చదువుకొని పెద్ద ఉద్యోగం చేయాలని, ప్రతి కుటుంబంలోనూ అలా చేయాలని కలలు కన్నారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కత్తర్లు పెడుతోంది. సొగమిస్తారంట, కాలిస్తారంట, ఇంకొంతమందికి అసలే ఇవ్వరంట. ఏమిటండి భిక్ష వేస్తున్నారా వీళ్ళు? కొంచెం కూడా మానవత్వం లేకుండా ప్రవర్తిస్తుంది ప్రభుత్వం. ఇంకొకటి, ఆరోగ్యశ్రీని తీసుకుంటే రాజశేఖర రెడ్డి గారు డాక్టర్ కనుక ఆరోగ్యం ఎంత మహాభాగ్యమో ఆయనకు తెలుసు కనుక పేదవాడు కూడా గొప్ప వైద్యం చేయించుకోవడానికి కార్పొరేట్ హాస్పిటల్ కు పోగలగాలి, అక్కడికి పోయి వైద్యం చేయించుకోగలగాలి అని గొప్ప ఉద్దేశంతో మొదలుపెట్టారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం మళ్లీ మీరు కార్పొరేట్ హాస్పిటల్ కు పోకూడదు, మళ్లీ మీరు గవర్నమెంట్ హాస్పిటల్ కే పోవాలని ప్రధానమైన రోగాలన్నింటినీ ఆరోగ్యశ్రీ నుంచి తీసివేసింది. కాంగ్రెస్ వాళ్ళకో టీడీపీ వాళ్ళకో ఏదైనా జబ్బు వస్తే వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ కు పోతున్నారా అండి? వీలైతే కార్పొరేట్ హాస్పిటల్ కు పోతున్నారు, లేకపోతే విదేశాలకు కూడా పోతున్నారు. కానీ సామాన్యుడు మటుకు గవర్నమెంట్ హాస్పిటల్ కే పోవాలట. వారు పోరు, వారికి తెలుసు అక్కడ మందులుండవు, వైద్యులుండరు, సరైన ట్రీట్మెంట్ ఉండదు, ఓ ఇంజక్షన్ వేసుకున్నామన్నా వీలు కాదు. వాళ్ళు పోరు, కానీ మనం మటుకు పోవాలట. ఇది అన్యాయం కాదా అని అడుగుతున్నా. అసలు గ్యాస్ విషయం తీసుకుంటే ఆడవాళ్ళ మీద అసలు భారం పడకూడదని ఎంతో ఆలోచన చేసి ప్రభుత్వం భరించేలా చేశారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇస్తే 6 ఇస్తారట, లేకపోతే అసలు 6 కంటే ఎక్కువ అవసరం లేని వారికి సబ్సిడీ ఇస్తారట. ఎందుకు? వారు తీసుకోరు కనుక. అంకెల గారడి అనే సబ్జెక్టు మీద ఎవరికైనా డాక్టరేట్ ఇవ్వగలము అంటే అది ప్రభుత్వానికే ఇవ్వచ్చు. అంత ఘోరంగా పనిచేస్తుంది ఈ ప్రభుత్వం. అంతేకాదు, నిలదీయాల్సిన ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఇంత అన్యాయం జరిగినా చోద్యం చూస్తుంది. ఈరోజు పాదయాత్ర అని కొత్త నాటకం మొదలు పెట్టారు. ఈ నాటకాలు కట్టిపెట్టి ఇంత అసమర్థంగా పనిచేస్తున్న ఈ ప్రభుత్వాన్ని అవిశ్వాసం పెట్టి ఈయన ఎందుకు దించారు అని అడుగుతున్నాం. అలా దించారు, కానీ పాదయాత్ర అనే నాటకాలు మటుకు చేస్తారు. ఆయనకు కానీ ఆయన పార్టీకి కానీ బాబుగారు చేస్తున్న పాదయాత్ర కానీ ఏమాత్రం చిత్తశుద్ధున్నా అవిశ్వాసం పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. మాలాంటి వారు పాదయాత్ర చేశారంటే అర్థం ఉంది, అంతకు మించి మేమేమి చేయలేము కనుక. కానీ ఆయన గారి దగ్గర సంఖ్య ఉంది, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ అసమర్థ ప్రభుత్వాన్ని దించేసే శక్తి ఉంది, కానీ దించేరట. ఈ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు కలిసి ఈ రోజు నీచమైన కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయి. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఒక ప్రభుత్వం, ఒక ప్రతిపక్షం కుమ్మక్కై ఎమ్మెల్యే ఎలక్షన్లలో, ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఒప్పందాలు చేసుకుంటున్నారు. అంతేకాదు,
రాష్ట్రంలో రెండే పార్టీలు ఉండాలట. ఉంటే కాంగ్రెస్ ఉండాలట, లేకపోతే తెలుగుదేశం ఉండాలట. మూడో పార్టీని రానివ్వరంట. అందుకనే కుట్రలు పన్ని ఈ రోజు జగనన్న మీ మనసుల్లో స్థానం చేసుకుంటున్నాడని ఎరిగి, అలా ఆయన మీ మనసుల్లో స్థానం చేసుకుంటే కాంగ్రెస్ కు తెలుగుదేశం కు మనుగడ ఉండదని తెలిసి కుట్రలు పన్ని ఇద్దరు కలిసి వెళ్లి ఆయన మీద కేసులు పెట్టి ఈ రోజు బెయిల్ కూడా రాకుండా ఆయన ఇబ్బంది పాలు చేస్తున్నారు.